సైటు ఈ ప్రాంగణం అంతా కూడా మాదేనండి. అంటే నాతో కొంతమంది రైతులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, అలాగే దశరథ జనార్దన్ గారు, తొండెపు దశరథ జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆయన రాష్ట్ర పార్టీ ఆయన, అలాగే మన సిద్ధాంతి రెడ్డి గారు, బాబు గారికి ఏది కూడా ప్రతిదీ కూడా ఆయన మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఆయన రాజుగారు వీళ్ళు వచ్చి సైట్ చూసి ఇది చాలా బాగుంది, ఇక్కడ పెడదాం, రేపు బాబు గారి ప్రమాణ స్వీకారం అంటే పిలిచారు మమ్మల్ని, స్థల యజమానుల్ని. మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే బాబు గారు గెలిచినందుకు సంతోషం. బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి, ఎన్డీఏ కూటమి, మోడీ గారు అందరూ గెలిచినందుకు సంతోషం. అది అలా ఉండి ఈ లోపుగా ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడ చేస్తారనేటప్పటికి చాలా ఆనందం కలిగింది. అందులో మా స్థలంలో ఇక్కడ ప్రమాణ స్వీకారం పెడుతున్నారంటేప్పటికి దానికి మన బాబు గారు, చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, మన దేశ నేత మన మోడీ గారు వీళ్ళు వస్తున్నారనేటప్పటికి చాలా సంతోషం వేసింది. మేము ఇక్కడ పెట్టమని చెప్పి మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పి మేము నిలబడటం. అలాగే ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ పర్యవేక్షణ, అలాగే ప్రభుత్వ అధికారులు, మా జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా పర్యవేక్షించి, అధికారులు అందరూ కూడా, ఇక్కడ సిఎస్ గారు కూడా వచ్చారు, ఇష్టపడ్డారు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి. ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాక్షస పరిపాలన పోయి బాబు గారిని గెలిపించుకున్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని ఎన్డీఏ కూటమికి ఆయన పాత్ర ఆయన వహించి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుని ఆయన కూడా ఈ గెలుపులో మంచి పాత్ర వహించారు. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం, రాష్ట్రం అంతా అనేక ఇబ్బందులు పడి కూడా ఆయన పాదయాత్ర ఆపకుండా చేశారు. ఇదంతా కూడా దుర్మార్గ పరిపాలన అంతమందించి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఈ మెజార్టీలేంటి, ఈ గెలుపేంటి అంత గొప్పగా చేశారు. అలాగే రేపు పరిపాలన కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ ఒక ఏర్పాట్లు మీరు చూడండి, అసలు ఎంతమంది పనిచేస్తున్నారో, ఎలా జరుగుతుందనేది ఒక యుద్ధంలాగా జరుగుతుంది. మేము రేపు పరిపాలన కూడా బాబు గారు బాగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, మోడీ గారు కూడా సహాయ సహకారం అందిస్తారని, రాముడి పరిపాలనకి లక్ష్మణుడి అండలాగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతాడని, అలాగే పార్టీ కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి లోకేష్ బాబు చేస్తాడని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ జరిగే రేపు 12వ తారీఖు ఇక్కడ ప్రమాణ స్వీకారం ఇక్కడ పెట్టడం మా అందరికి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ అంటే లక్షలాది మంది తరలి వస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. రాముడికి లక్ష్మణుడు తోడయ్యాడు. అలాగే మోడీ గారు వస్తున్నాడు. ఎంతమందా? కనీసం 3 లక్షల మంది దాకా వస్తారు. అన్ని ఏర్పాట్లు పార్టీ చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. అంటే ప్రభుత్వం అంటే అధికారులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ప్రమాణ స్వీకారం అంటే ప్రభుత్వ కార్యక్రమమే కదా ఇది. ఎక్కడా కూడా అధికారులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సిఎస్ గారు ఏంటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రద్యుమ్న గారు అయితే ఇక్కడే ఉంటున్నారు ఎక్కువ టైము. అలాగే మన ఐజీ గారు అశోక్ కుమార్ గారు ఏలూరు, ఆయన నిత్యం ఇక్కడే ఉన్నారు. మా ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడే ఉండి ఇదంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా బాగా జరుగుద్దని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. రాష్ట్రం ప్రజానీకం అంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం ముందే ఉంది. నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే మాట కోసం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వేచి చూస్తూ ఉంది. మేము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి నుంచి వచ్చామండి ఇక్కడికి. మా రామానాయుడు గారు ఎంతో కష్టపడి మా నియోజకవర్గానికి చేసిన సేవ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి మా రామానాయుడు గారు చేసిన సేవ గుర్తించి మా రామానాయుడు గారికి మంత్రి పదవిలో చూడాలనేది మా ఆశ అండి. దానికోసం ముందుగా వచ్చి మేము ఇక్కడ ఈ పనులు పర్యవేక్షించడం కానీ, ఈ పనులన్నీ చూసుకుంటాం కానీ అన్నీ జరుగుతుందండి.
5 ఏళ్ల నుంచి జగన్ పాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? 5 ఏళ్ల నుంచి జరిగింది జగన్ పరిపాలన కాదండి, అది నియంతృత్వం, రాక్షసత్వం. ఇంకా దానికి లేని పేర్లు కూడా జోడించి మనం మాట్లాడగలగాలి. అది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది పరిపాలన కాదండి, అదొక రాక్షసత్వం, అదొక సునకానందం పొందాడు అంతే 5 సంవత్సరాల్లో. మరి ఇప్పుడు పాలన ఎలా కావాలని మీరు కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి పాలన మనం ఇంతకు ముందే చూసామండి. ఈసారి చూస్తే CBN 4.0 ఇప్పుడు మనం చూసేది. ఆయన పాలన గురించి చెప్పే అంత వయసు కాదు, చెప్పగలిగిన వాళ్ళం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంకి వస్తే ఫస్ట్ మనకి అమరావతి రాజధానిగా చేసుకుని ఆల్రెడీ మనం చూస్తున్నామండి. తుళ్ళూరులోని ఇదంతా కూడా రాజధాని ప్రాంతాన్ని, CRDA పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అంతా క్లీన్ చేసి రాజధానికి మెట్టు వేయబోతున్నారు. యువతకు ఉపాధి అంతా రాబోతుంది అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా వచ్చారు, ఇప్పుడు కూటమితో కలిసి వస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి పొందొచ్చని కోరుకుంటున్నారు? అవునండి, పవన్ కళ్యాణ్ గారు కూడా సంక్షేమం, ప్రజా సంక్షేమం ఇవన్నీ చూడాలనే ఆతృతతోనే రాజకీయాల్లోకి వచ్చారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కూడా సింక్ అయిందండి. ఆ సింక్ అయిన వల్లనే కూటమిలో ఇన్ని సీట్లు మేము కొట్టగలిగాం. ఇద్దరు కలిసి మంచి పరిపాలన అందిస్తారని ఆశించడం కాదు, ఖచ్చితంగా జరుగుద్దండి అది.